అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీలో జూలై 5 నుంచి 3 వారాల పాటు ఉచిత రెసిడెన్షియల్ యాక్టింగ్ వర్క్షాప్ నిర్వహిస్తామని గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రంగస్థల శాఖ హెచ్ఓడి డాక్టర్ ఎల్వి భూషణ్ తెలిపారు. కేంద్ర సాంస్కృతిక శాఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. 15 నుంచి 40 ఏళ్ల వయసు గల ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని, కేవలం 40 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం పరిధిలో మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉపాధి డ్రైవ్కు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. గ్రామీణ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఐటీ, సాఫ్ట్వేర్, ఫార్మా, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన పలు కంపెనీలు పాల్గొని స్పాట్ ఇంటర్వ్యూస్ నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీగా సెల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. చోరీకి గురైన సుమారు 400 స్మార్ట్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ఫోన్లు గుర్తించి రికవరీ చేసినట్టు చెప్పారు. రికవరీ చేసిన సుమారు 60 లక్షలు విలువ చేసే ఫోన్లు బాధితులకు అప్పగించారు. పోలీసుల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు ఎస్పీ. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్లో 1 టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి కలిగి ఉన్న 5 యువకుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 2 బీటెక్ విద్యార్థులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితులను నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. గంజాయి సరఫరా విక్రయాల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రమేయం ఉన్నట్టుగా 1 టౌన్ సిఐ ఫిరోజ్ తెలిపారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు బీచ్లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో మునిగి 11 ఏళ్ల మహమ్మద్ సోఫియాన్, 17 ఏళ్ల రుక్సానా గల్లంతయ్యారు. రొట్టెల పండుగకు చిత్తూరు జిల్లా సోమల మండలం కందుకూరుకు చెందిన మొహమ్మద్ రఫీ కుటుంబం వచ్చి సరదాగా బీచ్కి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరి మండలం అంగులూరు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే ఆంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల రికార్డ్స్, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాల వివరాలు, భోజన పథకం నాణ్యతపై ఆరా తీశారు. బాపట్ల జిల్లా కరళపాలెం మండలం ప్యార్లీ మల్లెలవారిపాలెం గ్రామంలో ఆటోలో మద్యం విక్రయిస్తున్న వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తానని గుర్తించిన స్థానికులు వారిని నిలదీశారు. మద్యంతో కుటుంబాల జీవితాలు నాశనం అయిపోతున్నాయని హెచ్చరిస్తూ గ్రామం విడిచి వెళ్లాలని సూచించారు. అనంతరం వారు అక్కడి నుంచి వెలువడినట్టుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసర్లపూడి కైకాలపేట వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజోల్ నుంచి అమలాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సును అతి వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టింది. బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులుండగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు వెంటనే ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. లారీ అతివేగం ప్రమాదానికి కారణంగా తెలిపారు స్థానికులు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రంగారెడ్డి జిల్లా కార్యాలయం చేరుకుని అక్కడి నుంచి రాష్ట్రంలో దాదాపు 9 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలు వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. సాయంత్రం 5 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకుని 6 గంటల 50 నిమిషాల వరకు జీహెచ్ఎంసీ పరిధిలో బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. తర్వాత రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం పూర్తిగా రద్దు చేసినట్టుగా ప్రకటించింది. అలాగే సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేస్తుంది. సోమవారం శ్రీవాణి కరెంట్ బుకింగ్ దర్శన టికెట్ల కోటా రద్దు చేసినట్టు తెలిపింది. అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలిపింది టీటీడీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బాలాజీనగర్ వరకు భక్తుల క్యూ లైన్లు విస్తరించినట్టుగా తెలిపారు.